పట్టణ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని సూర్య శిల్పశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకులను సిబ్బంది సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శిల్పకళల్లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పట్టణానికి చెందిన సూర్య శిల్పశాలలో గురువారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. సూర్య శిల్పశాల అధినేత కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు కొండమ్మ దంపతులు కేక్ కటింగ్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్య శిల్పశాల స్టాఫ్ 70 మంది కాటూరి దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున ఆనవాయితీగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సూర్య శిల్పశాల స్టాఫ్ కరీముల్లా, రవి, శ్రీను, వీరేంద్ర, కృష్ణారెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదే వేడుకల్లో నాజరుపేటలోని తిరుపతమ్మ దేవాలయం నిర్వాహకులు మునగా మహేష్, ఆయన కుమారులు మునగా నరసింహ, సాంబయ్యలు కాటూరి వెంకటేశ్వరరావును గజమాలతో సత్కరించారు. కస్టమర్లు, మిత్రులు, మా శ్రేయభిలాషులు, తెనాలి ప్రజలందరికీ మరి సిటీ న్యూస్, ఎస్ న్యూస్, తెనాలి న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ 1924లో కొత్తగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని స్థాపించాం. ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఒక్కడనే స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 70 మందికి చేరింది. ఈ 2024లో గ్యాలరీ స్థాపించి 2025లో ఎన్నో మరి అవార్డులు సొంతం చేసుకున్నాం. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు మరి 25వ సంవత్సరంలో మేము సంస్థలు చేసుకోవడం జరిగింది. ఇంకా మాకు మా స్టాఫ్కి ఇంకా శుభవార్త ఏంటంటే ఈ రోజున 2026లో అడుగుపెట్టాం. నిన్నే తెలిసిన వార్త, ప్రపంచ తెలుగు మహాసభలు 3, 4, 5 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా పూర్ణకుంభ సన్మానాన్ని అక్కడ మాకు ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలియపరిచారు. అలాగే ఈ నెల 7వ తారీఖున తిరుపతిలో విశ్వగురు అవార్డు కూడా అందుకోబోతున్నాను. మరి ఈ సంవత్సరం తొలి ఆరంభంలోనే మరి 2 ప్రముఖమైన సత్కారాలు పొందబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరి నా అనుకుండి ఎప్పుడు అనుక్షణం మా స్టాఫ్కి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపెట్టుకుంటూ మనం ఈ వరబడి ఇలాగే కొనసాగించి 26వ సంవత్సరంలో 1926లో కూడా ఇంకా ఎప్పుడో ఎన్నో మరి అవార్డులు సొంతం చేసుకోవాలి. నాకు ఈ అవార్డులు సన్మానాల కంటే ముఖ్యంగా అయింది, ఇప్పటివరకు 70 మంది స్టాఫ్ అయ్యారు మాది. మరి 26వ సంవత్సరంలో అది 100 మంది కనుక చేరితే నేను ఇంకా ఆనందపడతాను. ఇంకా ఆ విధంగా మా వర్కర్స్ అందరూ మరి సంస్థను ఇంకా అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేయాలని, మరి అలాగే వారు అందరూ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా మరి మీడియా వారికి కూడా ఎలక్ట్రానిక్